సో చక్కగా ఇలా వెరైటీగా మనం లంచ్ బాక్స్ సర్వ్ చేస్తే ఎందుకు తినరు పిల్లలు? తప్పకుండా తింటారు. లంచ్ బాక్స్ సిరీస్లో ఇది ఒక మంచి హెల్దీ రెసిపీ అని చెప్పచ్చు. అంటే పిల్లలకు కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ ఆల్మోస్ట్ ఉన్నాయి. ప్రోటీన్ ఉంది, మనం పెరగడానికి ప్రోటీన్ కావాలి, గుడ్ ఫ్యాట్స్ కావాలి. సో ఇలాంటి మీల్స్ మీరు మీ పిల్లలకు చేసి పెడతారని చేసి చూపిస్తున్నాను. సో ఇడ్లీ అనమాట, ఇది ఓన్లీ మినప్పప్పు మాత్రమే రుబ్బి పెట్టుకున్నాను, ఇందులో రవ్వలేదు. సో దీన్ని 4 ఇడ్లీ పెట్టుకోవటానికి ఒక 2 గంటలు తీసుకుంటున్నాను. పిల్లలకి క్యారెట్ ఎక్కువ వేస్తే మంచిది, ఇలా తురిమి వేస్తే కలర్ఫుల్గా కూడా ఉంటుంది. కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఒక 50 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ కూడా వేస్తున్నాను దీంట్లో. చేత్తో కలుపుతాను, నేను చేత్తోనే కలుపుతాను. కొంచెం వాటర్ కలుపుతాను. దీన్ని ఇడ్లీగా పెట్టుకుందాం. చక్కగా ఇడ్లీలు పెట్టేద్దాం. ఇది ఇడ్లీ అని కూడా వాళ్ళకి తెలియదు. ఒకటి ఆవిరి కుడుంలాగా కూడా పెట్టేసేయచ్చు, ఫాస్ట్గా అయిపోతుంది. సో చెన్న ముందుగానే ఉడకపెట్టుకొని ఉన్నాను, అంటే ఇలా అనగానే ఇలా మెత్తగా అయిపోయేలాగా నేను ఉడకపెట్టేసుకున్నా. చేత్తో నలిపేస్తాను. కంపల్సరీగా టిక్కాస్ పెట్టండి. ప్రతిరోజు ఒక షేప్ పెడితే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. చూడండి, ఇలా పిసికితే అయిపోతుంది. నేను వంటకి నా చెయ్యే యూజ్ చేస్తాను. చాలామంది చెయ్యి కాదు స్పూన్స్ యూజ్ చేయమని చెప్తా ఉన్నారంట కామెంట్స్లో. మా మమ్మీ నాకు ఇలానే నేర్పించింది. సో నేను అలానే చేస్తాను. మన చేత్తో చేసిన వంట వాళ్ళు తింటే మనకుండే మంచి ఫీలింగ్స్, మనకుండే మంచి థాట్స్ కూడా దాంట్లోకి వెళ్తాయి. సో నేను ఎప్పుడు హ్యాపీగా పాజిటివ్నెస్తోనే వంట చేస్తాను. ఎవరేమనుకున్నా నా వంట స్టైల్ నాది. సో బీట్రూట్ ఇలా వేస్తే కొంచెం కలర్ఫుల్గా కూడా ఉంటుంది ఈ టిక్కాస్లో. అండ్ బాయిల్డ్ బీన్స్ వేసేస్తున్నాను, పచ్చివి కాకుండా. కంపల్సరీగా అల్లం అనేది గట్టికి చాలా మంచిది. సో అల్లం కూడా కొంచెం వేయండి, కారం ఉండదు. కొంచెం క్యాప్సికం, ఇది ఉండగట్టాలి కదా. కొంచెం సత్తు పౌడర్ వేస్తున్నాను. సత్తు పౌడర్ ఏంటి అని చాలా మంది డిఎమ్స్ చేస్తున్నారంట. సత్తు ఫైబర్తో ఉండే తినే శనగలు, అంటే చట్నీ శనగలు పొట్టుతోనే ఉంటాయి. సో ఫైబర్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి అది తినటం చాలా హెల్దీ అండ్ ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇందులో చక్కగా ఫైబర్ ఉంది, ప్రోటీను ఉంది. సో వీటిని టిక్కాస్ చేసేద్దాం. కొంచెం వాటర్ ఇస్తే మనకు ఉండగలుగుతుంది. మిక్సీ వేసిన దానికంటే మెత్తగా ఉడికే పెట్టుకొని ఇలా పిసికితే చాలా టేస్ట్ ఉంటాయి. ఇట్లా పిసకంగానే అయిపోతుంది. సో వీటిని ఇప్పుడు చిన్న టిక్కాస్ లాగా కాల్చుకుందాం. చక్కగా టిక్కాస్ కాల్చుకుందాం. వెజీస్ వెళ్ళినట్లుంటాయి, ప్రోటీన్ ఉంది. ఇలా అయితే వెజిటబుల్స్ని చక్కగా తింటారు. చక్కగా ఒక్కొక్కసారి ఒక్కొక్క షేప్లో చేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఈసారి రౌండ్ షేప్లో చేసాం, ఈసారి ఇలా చేద్దాం. చక్కగా ఎయిర్ ఫ్రైర్లో అయితే బాగా కాలుతాయి ఇలా కన్నా. బట్ అందరికీ అందుబాటులో ఉండాలని ఇందులో చూపిస్తున్నాను. సో అవకాడో వేసి సాస్ చేద్దాము. అవకాడో చిన్నప్పటి నుంచి పిల్లలకి అలవాటు చేస్తే మంచిది, దొరికే వాళ్ళకి. ఆల్మోస్ట్ అన్ని చోట్ల దొరుకుతున్నాయి. అండ్ లెమన్ పిండుతున్నాను. చీజ్ స్లైస్ ఒకటి వేస్తున్నాను. కారానికి అల్లం వేస్తున్నాను. ఇంత అల్లం ఎక్కువ వద్ది అనుకోవద్దు, కారం ఉండదు. సో పిస్తా పప్పులో ఒక హ్యాండ్ఫుల్ వేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేస్తాను. కొంచెం వాటర్ వేసి మిక్సీ వేసేస్తాను. ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేద్దాం. మినప్పప్పు, జీలకర్ర కొంచెం ఎక్కువ వేద్దాం పిల్లలకి. కొన్ని ధనియాలు, కొంచెం మెంతులు కూడా వేద్దాం. ఆవాలు, పచ్చి శనగపప్పు. సో కొంచెం ఇంగ వేద్దాం డైజెషన్కి. చక్కగా అవి అంటే కొంచెం పన్నీర్ ఎక్కువ వేసాం కదా, బాగా ఆరబెట్టుకొని అలా పిసుక్కుని చల్లార్చుకొని పిసుక్కోవాలి. కొంచెమే వేద్దాం పచ్చిమిర్చి, పిల్లలు కారం తక్కువ తింటారు. సో దీంట్లో కొంచెం స్వీట్ కార్న్, అంటే కొంచెం స్వీట్ కార్న్ని జస్ట్ ఒక క్రష్ లాగా తిప్పాను. కొంచెం క్యాప్సికమ్, కొంచెం బీన్స్. సో మామిడికాయ తురుము వేస్తున్నాను పులుపుకి. ఇప్పుడు మామిడికాయ దొరుకుతుంది, మనం సీజన్కి విరుద్ధంగా కూడా మనకు అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి మామిడికాయ హెల్త్కి మంచిది చింతపండు కంటే. సో పిల్లలకి మామిడికాయ ఇలా తురుము చేసి చక్కగా ఇడ్లీ ఉప్మా లాగా ఇలా చేస్తే వాళ్ళకి ఏం తెలియకుండా తినేస్తాయి. కొంచెం పంకిన్ సీడ్స్ వేస్తున్నాను. దీనికి అనుగుణంగా సాల్ట్ వేస్తున్నా, దాంట్లో కొంచెం సాల్ట్ ఉన్నాను. పిల్లలకి వాల్నట్ యూజ్ చేయడం చాలా మంచిది. ఇది వాల్నట్ పౌడరు. సో 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. సో బ్రెయిన్ చురుగ్గా పనిచేయాలి అన్నా వాల్నట్ పౌడరు చాలా యూజ్ అవుతుంది. కొంచెం ధనియాలు, జీలకర్ర పొడి లైట్గా వేస్తాను. చక్కగా చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇందులో వేసేసి. సో పన్నీర్కి పన్నీరు చక్కగా క్యారెట్ వేసాం, బీన్స్ వేసాం, స్వీట్ కార్న్ వేసాం, పంకిన్ సీడ్స్ వేసాం, వాల్నట్ వేసాం. ఇవన్నీ వాళ్ళకి తెలియని కూడా తెలియదు. చక్కగా పుల్లగా వాళ్ళకి తెలియకుండా టేస్టీగా తినేస్తాం. సో టేస్ట్ చూద్దామా. పంకిన్ సీడ్ వచ్చి ఇంత బాగుందో, పుల్లగా. వాళ్ళకి ఇడ్లీ ఉప్మా అని కూడా తెలియదు. చక్కగా పన్నీర్ కూడా స్టీమ్ చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా పులిహోర చేసుకొని పిల్లలకి ఇస్తే చక్కగా వైటమిన్ సి కూడా వస్తుంది. అంటే చింతపండు కన్నా మామిడికాయ మంచిది. సో ఇది పులిహోర అని కూడా తెలియకుండా తినేస్తారు. అండ్ ఇడ్లీ తినని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఇది ఇడ్లీ లాగా కూడా ఉండదు.
చక్కగా ఒక 4 ఇడ్లీల వరకు చేశాను, అన్ని పట్టేసాను. టిక్కాస్ నంచుకోవడానికి స్నాక్ లాగా బీట్రూట్ వేసాము చక్కగా. ఇందులో కూడా కొన్ని వెజ్జీస్ వేసాము. ఈ సాస్ చాలా బాగుంటుంది. అవకాడో, పిస్తా పప్పులు, చీజు వేసాము. అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే చెప్పనవసరం లేదు. సాస్ కొంచెం ఎక్కువ పెట్టుకుంటే పిల్లలు బాగా తింటారు. సో గ్రీక్ యోగట్ కంపల్సరిగా, కర్డ్ అనేది అలవాటు చేయండి పిల్లలకి. కాల్షియం చాలా ఇంపార్టెంట్. కర్డ్ ప్లస్ చియా సీడ్స్ 1 టేబుల్ స్పూను నానబెట్టుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అంటే 1 టీ స్పూన్ మాత్రమే మనం యూజ్ చేస్తున్నట్టు. నానిన తర్వాత దాని వాల్యూమ్ ఎక్కువ అవుతాయి అనమాట. 6 years నుంచి మనం పిల్లలకి ఇచ్చేసేయచ్చు. చక్కగా సాల్ట్ కొంచెం వేసేస్తే. సో సేవ్ దిస్, షేర్ దిస్ అండ్ సర్వ్ టు యువర్ చిల్డ్రన్. థ్యాంక్ యూ.